కిష్కింధపురి మూవీ రివ్యూ. సో మాట్లాడుకుందాం. అసలు బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని హిట్గా చేసారు భయ్య. సో అది ఏం ఇక్కడ ఫ్లాల్స్ అయ్యిందనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో వెల్కమ్ గైస్, దిస్ ఈజ్ శేఖర్ వైబ్స్. సో ఈ ఛానల్ కొత్తగా పెట్టాను. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడదాము. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో వాళ్ళు సినిమా స్టార్ట్ కాగానే స్టోరీని బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత హీరో ఎంట్రీ సీన్ ఉంటుంది. అసలు అవసరమా అంత బిల్డప్? సో కాదు, ఇక్కడ స్టోరీ హీరో లాగా నడుస్తున్నప్పుడు సో మనం అంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది నాకైతే. సో తర్వాత ఫైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక సాంగ్ వస్తుంది హీరోయిన్ తోటి. సో ఎందుకు ఇచ్చారు అసలు ఈ సాంగ్? అంటే హీరోయిన్ని పెట్టుకున్నాం కదా అనుపమతోటి, సో అలా అని పెట్టుకున్నారా, లేకపోతే అక్కడైతే సాంగ్ రిక్వైర్డ్ అయితే లేదు, బట్ దాన్ని ఇరికించినట్టున్నారు. సో రెస్ట్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, అసలు రిమైనింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇట్లా వెళ్ళిపోద్ది అంతే. మనం ఒక హాలీవుడ్ సినిమాలో ఒక క్లాసిక్ మూవీ ఉంటుంది కదా, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది సినిమా. సో ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ తోటి దాన్ని కొంచెం హోల్డ్ చేస్తారు, బాగా అనిపించింది. సో బాగా చేశారు. సో అక్కడ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అయినా కానీ, సో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అయినా, ఎస్పెషల్లీ ఎడిటింగ్ అండి, అసలు ఇట్లా కట్ చేసి పడేసిండు, సూపర్. సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే సినిమా చాలా బాగుంటుందండి. సో ప్రాబ్లం మొత్తం సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. సో అంత మంచిగా బిల్డ్ చేసుకుంటూ వస్తారు ఫస్ట్ హాఫ్ని. ఎట్లా అంటే మనం ఇట్లా దాంట్లో స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం, అంత బాగా హోల్డ్ చేసుకుంటూ వస్తారు. కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి సినిమా కిందికి పడుతుంది, మళ్ళీ మధ్యలో పైకి లేస్తుంది, మళ్ళీ కిందికి పడుతుంది, అబ్రప్ట్గా వెళ్ళిపోతుంది సినిమా. సో క్లైమాక్స్లో మనం ఫస్ట్ హాఫ్లో ఉన్న కనెక్టివిటీ సెకండ్ హాఫ్లో ఉండదు, ఏదేదో జరుగుతూ ఉంటుంది, మనం ఆ స్టోరీకి కనెక్ట్ కాము. సో దానికి కరెక్ట్ ఫినిషింగ్ లాగా అనిపించదు. సో ఆ ఫీల్ అయితే నాకు అనిపించిందండి. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సో బెల్లంకొండ అన్న, నువ్వు నీ స్టోరీ సెలెక్షన్స్ కొన్ని అయితే చాలా బాగా అనిపిస్తాయి. సో కొన్ని రాక్షసుడు కావచ్చు, నీ రాక్షసుడు మూవీ నేను చాలాసార్లు చూశాను. సో దాంట్లో ఎలా అంటే హోల్డ్ ఎలా చేస్తారో సస్పెన్స్ అనేది దీంట్లో ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మదర్ సెంటిమెంట్ని మళ్ళీ మీరు సస్పెన్స్ లాగా పెట్టి మళ్ళీ సెకండ్ పార్ట్లోకి హింట్ ఇచ్చేయకుండా దాన్ని దీంట్లోనే ఓపెన్ అప్ చేసి స్టోరీలో బ్లెండ్ చేసి దాన్ని తీసుంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుండే. మరి అది డైరెక్టర్స్ ఛాన్సా లేకపోతే మీ కాలా అనేది బట్ తెలీదు, కానీ ఒకే పార్ట్లో తీసుంటే ఇంకా చాలా బాగుండేది. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగా చేసావు. కొన్ని చోట్ల సస్పెన్స్ దగ్గర చాలా బాగా చేసావు. ఓకే, గుడ్ అనిపించింది. సో ఇంకా అనుపమ పరమేశ్వరన్, సో తను కూడా తనకిచ్చిన రోల్లో చాలా వరకు బాగానే వేసింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుందండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సంథింగ్ అక్కడ ఒక సీన్లో అనుపమ గారి పర్ఫార్మెన్స్, ఆ బీజిఎం, ఆ స్క్రీన్ ప్లే, ఆ సినిమాటోగ్రఫీ ఉంటుంది చాలా బాగా, అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఆ సీను చాలా బాగుంటుంది, అందరికి నచ్చుతుంది అక్కడైతే. సో తర్వాత చెప్పాను కదా, సెకండ్ హాఫ్లో కింద పడుతుంది, కొంచెం మళ్ళీ పైకి లేస్తుంది, ఫైనల్కి వచ్చేసరికి అట్లా కొంచెం తొందరగా హరీగా వెళ్ళేసి కట్ చేసినట్టు అనిపించింది. ఇంకా హైపరాది ఉన్నారు, ఇంకా కమెడియన్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళది కొంచెం లిమిటెడ్ వర్కే ఉంది. సో ఓకే, వాళ్ళది కూడా బాగానే హ్యాండిల్ చేశారు. సో తర్వాత సెకండ్ హాఫ్లో వాళ్ళంతా ఎంటర్ అవ్వరు, బట్ మెయిన్గా హీరోయిన్ మధ్యనే ప్రొటాగనిస్ట్ తోటి మాత్రమే సినిమా ముందుకెళ్తూ ఉంటుంది. మ్యూజిక్ గురించి చెప్పాలంటే సాంగ్స్ అంతా మళ్ళీ వినాలనిపించే అంత సాంగ్ కాదు, కానీ ఓకే సినిమాలో అట్ట వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మ్యూజిక్ పరంగా అంత మనం మళ్ళీ వినాలనిపించేంత మ్యూజిక్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకా బీజిఎం గురించి చెప్పాలంటే కొన్ని సీన్స్లో పడిన బీజిఎం మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. సో మిగతా ప్లేసెస్ దగ్గర ఓకే సోగా వెళ్ళిపోతూ ఉంటుంది, మరి అంతగా ఎఫెక్ట్గా అనిపించదు. కానీ ఆ టోన్ సస్పెన్స్ సినిమాల్లో మెయిన్గా మనల్ని హోల్డ్ చేసేదే ఆ టోన్ ఒకటి ఉంటుంది బీజిఎంలో. సో ఆ టోను ఈ సినిమాలో కొంచెం బాగానే మెయింటైన్ చేశారు కొంతవరకు. సో బాగానే సక్సెస్ అయ్యారు దాంట్లో బీజిఎంకి. సో చేతన్ భరద్వాజ్ అనుకుంటాను మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా మీరు బీజిఎం వరకు మాత్రం ఇరక్కొట్టేశారు కొన్ని సీన్ల వరకు. సో దానికైతే ఖచ్చితంగా మనము స్టిక్ అయిపోతాం ఆ మ్యూజిక్కి. సో బడ్జెట్ లిమిటెడే ఉంది, బట్ ఓకే మనము చేయొచ్చు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాల్లో బడ్జెట్ తక్కువ ఉన్నా కానీ గ్రాఫిక్స్ని కొంచెం బెటర్గా చేస్తున్నారు. సో ఇంకా కొంచెం బెటర్గా హారర్నెస్లో ఉంటుంది కదా సంథింగ్ అట్లా ఆ ఎఫెక్ట్ అంతా మంచిగా ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంది అనిపించింది. లేని సీన్లో అక్కడ ఇరికించడం, ఎక్కడెక్కడో కనెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళడం, సో అదంతా చేశారు. సో అదంతా కాకుండా జస్ట్ స్టోరీ ఎలా వెళ్తుందో ఆ ఫ్లోని కంటిన్యూ అయిపోయి వాళ్ళ మదర్ సెంటిమెంట్ తోటి మీరు సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. సో దాన్ని ఇక్కడ ఈ పార్ట్లోనే ఓపెన్ చేసి ఈ స్టోరీలో బ్లెండ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఉంటే చాలా బాగుంటుండే సినిమా. కొంచెం హరి కాకుండా కొంచెం టైం తీసుకొని ఫస్ట్ హాఫ్లోనే ఆ సాంగ్ తీసేసి ఇక్కడ సెకండ్ హాఫ్లో ఆ టైం స్పెండ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండే సినిమా. సో డైరెక్టర్
గురించి అండి ఫైనల్గా కౌశిక్ గారు. సో చాలా బాగా హ్యాండిల్ చేశారు, స్టోరీ బాగా రాసుకున్నారు, కొత్త కాన్సెప్ట్, కొత్తగా ఉంటుంది సినిమా. సో మనం చూసినప్పుడు అరే ఇది ఎప్పుడు చూడలేదు కదా మనము, సో మనం స్టిక్ అయిపోతాం సినిమా. ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు అయితే ప్రతి ఒక్కరు ఇట్లా చూస్తూ ఉంటారు హీరో గారు చెప్పినట్టు. సో ఫస్ట్ 10 minutes ఒక హీరో ఇంట్రడక్షన్ అయిపోయి ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా సినిమా స్టార్ట్ అయిపోతుంది. మనం ఇంకా ఫోన్లు అవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా సినిమానే చూస్తూ ఉంటాం. చాలా బాగా హోల్డ్ చేశారు ఫస్ట్ హాఫ్లో. మొత్తం బాగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని హిట్ దగ్గర నిలబెట్టారు. నేను మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మీరు ఒకసారి అయితే ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడొచ్చు. ఆ ఫీల్ అయితే మీరు ఖచ్చితంగా 100% మీరు ఎంజాయ్ చేసే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా సినిమాలో ఉంది. సో మీ ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు ఒకసారి. ఇదండి కిష్కింధపురి మూవీ రివ్యూ. సో మీకు నచ్చినట్టయితే కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.